పశ్చిమాసియా యుద్ధం ఏం నష్టం మిగిల్చింది అంటే సమాధానాలు సరకు రవాణాకు అంతరాయం కలిగించింది, చమురు ధరలపై ప్రభావం చూపించింది, గ్యాస్ సరఫరాకు బ్రేకులు వేసింది, స్టాక్ మార్కెట్లు కుప్పకూలేలా చేసింది. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు. కానీ చాలా తక్కువగా చర్చకొస్తున్న కీలక అంశం ఒకటి ఉంది. గల్ఫ్లో సుమారు 1 కోటి మంది భారతీయులు ఉంటారని అంచనా. వారంతా భారత్కు నగదు పంపుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ చెల్లింపులకు గండం తప్పడం లేదు. యుద్ధం కారణంగా అక్కడ రియల్ ఎస్టేట్, ఆయిల్, గ్యాస్, ఆతిథ్య రంగాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఫలితంగా ఆయా సెక్టార్లలో పనిచేసే ఉద్యోగులకు సమస్యలు తప్పడం లేదు. అంటే ఆ మేరకు సంపాదనపై ప్రభావం పడుతోంది. వెరసి భారత్కు వారు పంపించాల్సిన నగదు తగ్గిపోతోంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఈ నగదు బట్వాడా ఎంతో కీలకం. యుద్ధం ఇలాగే కొనసాగితే ఆ మేరకు భారీగానే నష్టం తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఇప్పుడిప్పుడే తెరపడేలా లేదు. పైగా రోజురోజుకి కవ్వింపులు పెరుగుతున్నాయి. యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అమెరికా బెదిరింపులు, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, ఇది వరుస. ఈ పరిస్థితులు అంతర్జాతీయంగా అలజడిని ఇప్పటికే పెంచింది. భారత్ లోనూ ఆ ప్రభావం కనబడుతూనే ఉంది. అక్కడక్కడ గ్యాస్ కు కొరత తప్పడం లేదు. ఇండస్ట్రియల్ డీజిల్ ధరను లీటరుకు 22, పవర్ పెట్రోల్ ధరను లీటరుకు 2.35 రూపాయల మేర పెంచాయి చమురు సంస్థలు. సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయన్న ఆందోళనలు లేకపోలేదు. ఈ అన్ని పరిణామాల మధ్య మనం మర్చిపోతున్న ఓ ముఖ్యమైన విషయం ఉంది. అదేంటంటే గల్ఫ్ దేశాల్లోని భారతీయులు తమ దేశానికి పంపించే నగదు వాటా తగ్గుతుండటం. మరోలా చెప్పాలంటే నగదు పంపకానికి అంతరాయం కలగటం. ఈ సమస్య ఆర్థిక పరంగా భారత్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టం చేకూరుస్తుందన్న చర్చ ఇప్పటికే మొదలైంది. గల్ఫ్ దేశాల్లో భారతీయుల జనాభా 1 కోటి వరకు ఉంటుందని అంచనా. కింది స్థాయి ఉద్యోగుల నుంచి వైట్ కాలర్ జాబ్స్ వరకు ఎంతో మంది అక్కడ సేవలు అందిస్తున్నారు. ఆయా ఉద్యోగాల ద్వారా సంపాదించిన మొత్తాన్ని నెల నెలా ఇంటికి పంపిస్తూ ఉంటారు. గల్ఫ్ నుంచి డబ్బులు వచ్చాయి అనే మాట ఆయా కుటుంబాల్లో తరచూ వినిపిస్తూనే ఉంటుంది. ఊళ్ళో పనులేమీ దొరక్క అప్పో సొప్పో చేసి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న వారు చాలా మందే ఉన్నారు. అక్కడ రియల్ ఎస్టేట్, నిర్మాణ, రవాణా, ఆతిథ్య రంగాల్లో పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు. సంపాదించిన దానిలో సింహభాగం ఇంటి అవసరాలకు పంపిస్తారు. ఊళ్ళో అప్పులు తీరుస్తారు. చెప్పడానికి ఇది చాలా క్లుప్తంగానే అనిపిస్తున్నా ఈ మొత్తం వ్యవహారం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరుగుతోంది. అదెలా అంటే కొన్ని అంచనాల ప్రకారం యుఏఈ, సౌదీ, ఖతార్, ఒమన్, కువైట్, బహ్రెయిన్ నుంచి భారత్ కు ఏటా $50 బిలియన్ నగదు అందుతోంది. అంటే మన కరెన్సీలో 5,000 కోట్ల రూపాయలు. ఈ లెక్కలు చాలవా? అక్కడి నుంచి నగదు ఏ స్థాయిలో వస్తుందో తెలుసుకోవడానికి? అదంతా అక్కడి భారతీయుల శ్రమకు ప్రతిఫలమే. ఇంత భారీగా అక్కడి నుంచి నగదు వస్తుంది కాబట్టే యుద్ధం కారణంగా ఇవి ఎక్కడ పూర్తిగా నిలిచిపోతాయో అన్న ఆందోళన మొదలైంది. ఇక్కడ 2 కీలక విషయాలు మాట్లాడుకోవాలి. మొదటిది అసలు నగదు బట్వాడాపై ప్రభావం చూపించడానికి గల కారణాలు. రెండోది ఈ నగదు బట్వాడాతో భారత్ కు కలిగే ప్రయోజనాలు. ఇందులో మొదటి అంశం గురించి కాస్త వివరంగా చూస్తే యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లోని చమురు శుద్ధి కేంద్రాలు మూసివేయాల్సి వస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింది. నిర్మాణ రంగంలోనూ కొన్ని ఇబ్బందులు తప్పటం లేదు. ఇవన్నీ ప్రత్యక్షంగా ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఆయా రంగాల్లో పనిచేస్తున్న భారతీయులపై ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. కింది స్థాయి ఉద్యోగులు మాత్రమే కాదు, బ్లూ కాలర్ జాబ్స్ చేసే వారికి ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వారంతా. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే అనుకున్నంత పని అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక ఆయిల్, గ్యాస్ స్టేషన్లు మూతబడిపోవటం వల్ల ఆ మేరకు ఉపాధి సవాళ్లు ఎదురవుతున్నాయి. నిర్మాణ రంగంలో ఎక్కువ మంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. వారంతా షిఫ్టుల వారీగా కష్టపడి ఒక్కొక్క పైసా పోగు చేసి ఇంటికి పంపుతూ ఉంటారు. యుద్ధం ఇంకొన్నాళ్లు ఇంతే తీవ్రతతో కొనసాగితే ఉపాధికి ముప్పు తప్పకపోవచ్చు. అంటే అక్కడ వారికి రోజు గడవటమే కష్టంగా ఉంటుంది. ఇక ఇంటికి డబ్బులు పంపించే సంగతి సరే సరి. గల్ఫ్ లో పనిచేసే ఓ భారతీయుడికి వచ్చే జీతంపై సొంత ఊరిలోని కుటుంబంలో కనీసం 4 లేదా 5 ఆధారపడి ఉంటారు. మరోలా చెప్పాలంటే వీరు పంపించే నగదుతో భారత్ లో కనీసం 4
4 నుంచి 5 కోట్ల మంది ఏదో విధంగా ప్రయోజనం పొందుతున్నారు. యుద్ధం వచ్చి వీరందరి ఆశలను కుదిపేసింది. ఇక మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ఉద్యోగం సంగతి అటుంచితే అసలు వ్యక్తిగత భద్రత అనేదే సవాల్గా మారింది. ఇరాన్ దాడుల్లో ఆసియా దేశాలకు చెందిన పలువురు కార్మికులు చనిపోయినట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. వీరిలో భారతీయులు ఉన్నారు. ముందు ప్రాణాలతో క్షేమంగా బయటపడితే చాలురా దేవుడా అనుకుంటున్నారు వీరంతా. గల్ఫ్ నుంచి భారత్ కు వచ్చే నగదులో ఎక్కువ వాటా వ్యక్తిగత బదిలీదే. అసలు గల్ఫ్ కు అంతమంది ఎందుకు వెళ్తారు అనే ప్రశ్నకు సమాధానం అక్కడి జీతమే. బ్లూ కాలర్ వర్కర్లు అంటే ప్లంబర్, కార్పెంటర్ సహా తయారీ, నిర్మాణ రంగాల్లో పనిచేసేవారు నెలకు తక్కువలో తక్కువ 30,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదిస్తారని అంచనా. గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారిలో 65 నుంచి 70% మేర ఈ బ్లూ కాలర్ జాబ్స్ చేసేవారే. ఆ స్థాయిలో జీతాలు వస్తున్నాయంటే ఎవరికి మాత్రం ఆశ ఉండదు. కానీ యుద్ధం కారణంగా ఈ ఆశలు అడియాసలు అవుతున్నాయి. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులు తప్పనిసరి సెలవులు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చేశాయి. అంటే ఆ మేరకు జీతాలకు కోతపడినట్లే లెక్క. ఇంపాక్ట్ ఇప్పుడు ప్రస్తుతం డైరెక్ట్ గా ఇంపాక్ట్ గురించి మనం మాట్లాడలేం కానీ, ఎందుకంటే అది ఒక 3 to 6 months పడుతుంది ఇంపాక్ట్ మనకి క్లియర్ గా కనబడాలంటే. బట్ రైట్ నౌ మై వరీ ఈస్ ఇది గనక దీర్ఘకాలం కొనసాగితే ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ గనక తగ్గిపోతే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఉద్యోగాలు పోతే శాలరీస్ ఉండవు, శాలరీస్ ఉండకపోతే రెమిటెన్సెస్ ఉండవు. కాకుండా వాళ్ళు తిరిగి భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. భారతదేశం మీద అదొక అదనపు భారం అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో. సో అటువంటి చైన్ ఎఫెక్ట్ అయితే ఉండే అవకాశం ఉంది ఎప్పుడు ఈ యుద్ధం గనక ఒక దీర్ఘకాలం కొనసాగితే. విదేశాలలోని భారతీయులు పంపించే నగదుతో దేశ ఆర్థిక వ్యవస్థకు ఏం లాభం? అసలు ఈ నగదు బట్వాడాను ఆర్థిక రంగ నిపుణులు ఫైనాన్షియల్ లైఫ్ లైన్ అని ఎందుకు అంటున్నారు? ఈ అంశాలను కాస్త వివరంగా చూద్దాం. ఎప్పుడైతే విదేశాల నుంచి భారత్ కు నగదు భారీగా పంపుతారో అప్పుడు దేశీయంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరుగుతాయి. తద్వారా ఆర్థిక స్థిరత్వం వస్తుంది. పెట్టుబడుల విషయంలో ఓ భరోసా కలుగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యానికి విదేశీ రుణాలను తీర్చేందుకు ఇవి అవసరమవుతాయి. కొన్ని అంచనాల ప్రకారం గల్ఫ్ దేశాల నుంచి వచ్చే నగదు వాటా దేశ జీడీపీలో 3 నుంచి 3.5% మేర ఉంటుంది. విదేశాల నుంచి నగదు రావటం వల్ల దేశీయంగా కొనుగోలు శక్తి పెరుగుతోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కొన్నిసార్లు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కన్నా కూడా ఈ విదేశీ నగదు బదిలీలే ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఓ రకంగా దేశీయ వాణిజ్య లోటును భర్తీ చేసేందుకు ఈ నగదు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎగుమతులు దిగుమతులు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు వీలవుతుంది. ఇక మరో విధంగా చెప్పాలంటే ఈ నగదును కొందరు కరెన్సీ ఆఫ్ కేర్ గా అభివర్ణిస్తూ ఉంటారు. కుటుంబాల భద్రత కోసం పంపే నగదు కాబట్టే వాటికి ఆ పేరు. ఇందులో 60% మేర ఫ్యామిలీ మెయింటెనెన్స్ తో పాటు ఆరోగ్యం, విద్య కోసం ఖర్చు చేస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇలా వస్తున్న నగదులో 20% మేర బ్యాంకులో డిపాజిట్ అవుతున్నాయి. ఇక మరో 10% మేర రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులకు ఉపయోగపడుతున్నాయి. ఇక రాష్ట్రాల వారీగా చూసుకుంటే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో ఈ ఇన్ఫ్లో ఎక్కువగా ఉంటుంది. ఆర్బీఐ సర్వే ప్రకారం 2023-24 అధికారిక లెక్కలు గమనిస్తే విదేశీ నగదు బట్వాడా విషయంలో మహారాష్ట్ర వాటా 20.5% మేర ఉంది. ఇక కేరళకు 19.7% మేర నగదు, తమిళనాడుకు 10.4% మేర నగదు వచ్చింది. అదే తెలంగాణకు 8.1%, కర్ణాటకకు 7.7% మేర నగదు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. నిజానికి రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో ఈ నగదు బదిలీ ఇంకా పెరుగుతుందని అంచనా వేస్తోంది కేంద్రం. ఆశించిన స్థాయిలో ఇది ఉంటుందని భావించగా యుద్ధం కారణంగా ప్రస్తుతానికి ఓ కుదుపు వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు కుదుట పడితే తప్ప అనుకున్న అంచనాలకు అనుగుణంగా నగదు బదిలీ జరిగేందుకు అవకాశాలు ఉండకపోవచ్చు. ప్రపంచంలోనే అత్యధికంగా విదేశాల నుంచి నగదు వస్తున్న దేశాల్లో భారత్ ముందంజలో ఉంది. 2024లోనే ఈ విషయంలో భారత్ వాటా 14% మేర ఉంది. ఆ తర్వాత మెక్సికో, చైనా, ఫిలిప్పైన్స్, ఫ్రాన్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉన్నాయి. 2010-11 సమయంలో విదేశీ నగదు బదిలీలో భారత్ కు $55.6 బిలియన్ రాగా 2023-24 నాటికి ఇది $118.7 బిలియన్ పెరిగింది. ఇక ఆర్బీఐ సర్వే 2025 ప్రకారం
2029 నాటికి ఇది $160 బిలియన్ చేరుకుంటుందని ఓ అంచనా. అయితే భారత్ కు అత్యధికంగా అమెరికా నుంచి నగదు వస్తూ ఉండగా ఆ తరువాతి వాటా యుఏఈదే. ఇంత కీలకమైన ఈ మొత్తం వ్యవస్థలో ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లావాదేవీలు క్రమంగా తగ్గుతున్నట్లు ఫారెక్స్ ఆపరేటర్స్ చెబుతున్నారు. అంతేకాదు పంపేవారు కూడా తక్కువ మొత్తంలోనే నగదు పంపుతున్నారు. ఎప్పుడో ఓసారి మాత్రమే భారీగా నగదు బదిలీ చేస్తున్నారు. నిర్మాణ ఆతిథ్య రంగాల్లో పనిచేస్తున్న వారే ఎక్కువగా నగదు పంపుతూ ఉంటారు. వీటికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది. రంజాన్ మాసం కావడం వల్ల ఎక్కువ మంది గల్ఫ్ నుంచి భారత్ కు వస్తారు. వచ్చే క్రమంలో భారీ ఎత్తున క్యాష్, గిఫ్ట్స్ తీసుకువస్తారు. అయితే యుద్ధ ప్రభావంతో ప్రయాణ ఖర్చులు భారీగా పెరిగాయి. ఫలితంగా వారు గల్ఫ్ కే పరిమితం అవ్వాల్సి వస్తోంది. ఇలా రకరకాల సమస్యలతో సతమతమవుతున్నారు. ఉద్రిక్తతలు కాస్త తగ్గుముఖం పడితే తప్ప మళ్లీ గల్ఫ్ నుంచి భారత్ కు నగదు బట్వాడా సజావుగా సాగేలా కనిపించటం లేదు.